ఏదన్నా త్యాగం ఉందా దేవుని కొరకునేది? కొంతమంది పెళ్లిళ్ళు వదిలేశారు, కొంతమంది భౌతిక సుఖాలు వదిలిపెట్టారు, కొంతమంది ఆస్తులు పోగొట్టుకున్నారు, కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆయనకేం కర్మ అండి? చూడండి ఆయన ఎలా ఉన్నాడో. ఆయనకేం కర్మ అండి? ఆయన గ్రాహం స్టెయిన్స్ గారు ఒరిస్సాలో కుష్ఠరోగుల మధ్యకి వెళ్ళి సేవ చేశారు. అలాంటి పని ఏ దౌర్భాగ్యుడు చేశాడు? కుష్ఠరోగుల మధ్యలోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ సేవ చేస్తూ వాళ్ళ గాయాలు కడిగి కట్లు కట్టి మందులు ఇచ్చి వైద్యం చేశాడు గ్రాహం స్టెయిన్స్ గారు. మతోన్మాదులు కుట్రబూని ఆయన వాహనం అది తన దేశాన్ని వదిలిపెట్టాడు. ఆయన ఏ దేశస్తుడు? ఆస్ట్రేలియన్ కదా, ఆస్ట్రేలియా దేశస్తుడు కదా గ్రాహం స్టెయిన్స్ గారు. ఇక్కడొచ్చి ఆయన సొంత డబ్బుతో ఇక్కడ పరిచర్య చేశాడు. ఒరిస్సా. ఆయన ఏ దేశస్తుడో చూడరా. దేవునికి స్తోత్రం కలిగిన ఆస్ట్రేలియా దేశమే. హాయిగా బ్రతకొచ్చండి. మీరు ఒకసారి ఆలోచించండి బిడ్డలారా. కొంతమంది త్యాగాలు చేయడానికి ఇష్టపడితే ఆ త్యాగాలను అనుమతించి చెయ్యనిస్తాడు దేవుడు. అందరూ కట్టుగట్టి చుట్టూ వాహనం చుట్టూ తన బిడ్డలతో పండుకున్నాడు కారులో. ఏం కర్మండి ఆయనకి. కానీ ఆ వాహనాన్ని, ఆ జీపుని తగలబెట్టేశారు. అంత అద్దాలు పగలగొట్టి పిల్లల్ని బయటికి ఇసిరితే ఇసిన పిల్లల్ని మళ్ళా లోపలికి ఇసిరారు. చిన్న చిన్న పిల్లలు, ఆయన ఇద్దరు పిల్లల్ని సజీవ దహనం చేశారు. ఎందుకో తెలుసా? అలా అయిపోయారు. ఆత్మల కోసం. ఆత్మల కోసం ఎలా ఉన్నారో చూడండి. వాళ్ళకి ఏం కర్మండి. వాళ్ళ త్యాగంతో పోల్చుకుంటే మన పరిస్థితి ఏంటి? మనకు రక్షకుడు దొరికాడు ఈరోజు. మనకు నరకాన్ని కూర్చున్న భయం లేదు. ఎందుకంటే ప్రాణం పెట్టింది యేసు రక్తంలో కడగబడ్డాం, మారు మనసు పొందాం, రక్షణ పొందాం, బాప్తిస్మం పొందాం, దేవుని వారం అయ్యాం. చచ్చినా దిగు లేదు, బతికున్నా కూడా దిగు లేదు. ఎందుకంటే ఆయన ఉన్నాడు. ఏ సమస్య అయినా చాలిన దేవుడు. మనకు అర్థమయ్యాడు. మనం ఆయన హత్తుకున్నాం. ఏదైనా ఆయన చెప్పుకుంటాం, ఆయనతో నడుస్తాం. మనకి భౌతికంగా ఆయన ఉన్నాడు, చచ్చినా ఆయన ఉన్నాడు. కానీ ఆయన తెలియదే చాలా మందికి.